నమస్తే. మన జేఎంఆర్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో మనం ప్రశ్నించాల్సింది పవర్‌లో ఉన్న వాళ్ళని, పవర్‌లో లేని వాళ్ళని కాదు. ఎందుకంటే పవర్‌లో లేని వాళ్ళకు మనం ఏమడిగినా వాళ్ళు ఏమి చేయలేరు. ప్రస్తుతం సమాజంలో అధికారంలో ఎవరైతే టీడీపీ ఇక్కడ ఉంది, ఇక్కడ సెంట్రల్‌లో బీజేపీ ఉంది, వాళ్ళని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి మనం ఈరోజు అడగాల్సింది ఏంటంటే 2017లో సుగాలి ప్రీతి కేసు జరిగింది కర్నూలులో, మన కర్నూలులో. అప్పుడు పవన్ కళ్యాణ్ కర్నూలుకి వచ్చి తొడగొట్టి నేను సుగాలి ప్రీతి గారిని కేసుని టేకప్ చేసి మా గవర్నమెంట్ వస్తే తెంచి పడేస్తాను, తుంచి పడేస్తానని కేకలు పెట్టి చెప్పినారు. అలా ఈరోజు ఎన్నో తేదీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ మారింది, సెంటర్లో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టులో మాకు వనరులు లేవని సిబిఐ మాతో కాదు ఎంక్వైరీ చేయడానికి చేతులు ఎత్తేస్తుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్ని మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్, నేను రాయలసీమను బిడ్డను, నాకు అమరావతి ఏమో కానీ రాజధాని కర్నూలే రాజధాని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు? జగనన్న అయితే వాళ్ళ ఫాదర్కి జాబ్ ఇచ్చి న్యాయం చేసినాడు. అలా ఈ గవర్నమెంట్, మన కూటమి గవర్నమెంట్, మన డిప్యూటీ సీఎం, మన డీసీఎం సార్ ఇంతవరకు స్పందన లేదు. ఏమన్నట్టు పాదయాత్రలు ఎక్కడో పోతున్నాడు. ఇక్కడ జరిగే అరాచకాలు కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల మీద ఏ ప్రభుత్వంలో ఇంతకుముందు కూడా ఉండేవి, ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఇంత అరాచకం జరుగుతుంటే మళ్ళీ ఒక్క మాట మాట్లాడుతున్నాడు మన డీసీఎం సార్. ఆలోచించండి ప్రజలారా.